ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి చెట్టు గురించి మనం చెప్పుకోబోతున్నాం. అదేమిటంటే అరటి చెట్టు. మనం రోజు దినచర్యలో అరటిపండు తినడంలో ఒక భాగమైపోయాం. అది అసలు ఈ అరటిపండు ఎలా వచ్చింది అంటే, చిన్న పిల్లవాడిని అడిగినా అరటి చెట్టు నుంచి వచ్చింది అని చెప్తాడు. వాడికి అంతవరకే తెలుసు. మరి మనకెంతవరకు తెలుసు? మనం కూడా వాడి అభిప్రాయానికి అతీతులం కాదు. దాదాపు చాలామందిలో ఈ విషయం తెలియదు చాలామందికి. అరటి చెట్టు ఉద్భవించిన ఉదంతం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ అరటి చెట్టు గురించి తెలుసుకునే ముందు ఒక మాట గుర్తు చేసుకోవాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబవు అనేటటువంటి మాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో ఒక భాగం అది. కోపం వల్ల కలియుగంలోనే కాదు, అంటే మన కలియుగంలోనే కాదు, పురాణ కాలాల్లో కూడా అనేక అనర్థాలు, దుఃఖాలు కలిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి సంఘటనలకు దూర్వాస మహాముని గురయ్యాడు. ఇలాంటి సంఘటన ఆయనకు ఎదురైందనమాట. ఆయనకు కోపం ఎక్కువ, అది అందరికీ తెలిసిన విషయమే. భార్య కదలితో ఆయన భార్య పేరు కదలి ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన కోపానికి గురి కాకుండా ఆమె చక్కగా నడుచుకునేది. ఒకరోజు సాయంత్రం సంధ్యవేళలో బయట నుంచి వచ్చినటువంటి ఆయన ఏం చేశాడంటే, అలసటగా ఉండి బయట అరుగు మీద నడుము వాల్చాడు. అప్పుడు భార్య ఆయనకు సపర్యలు చేద్దామని వచ్చి ఆయనకి నిద్రాభంగం కలగకూడదని అలాగే ఆ ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఎంత ఎదురు చూసినా సరే సంధ్య వేళ దాటిపోయి చీకట్లు ముసురుకుంటున్న పరిస్థితి వచ్చేసేటప్పటికి భర్తను లేపింది. దుర్వాసుడు నిద్రలేచి ఆమె వైపు చూసిన చూపుకు కదలిని ఆమె భస్మ అయిపోయింది భార్య. తర్వాత చింతించాడు, కానీ ఫలితం ఏముంది? ఆ విధంగా తర్వాత ఆయన ఏం చేశాడంటే, తన తపోశక్తితో ఆ భస్మం నుంచి ఒక చెట్టును సృష్టించాడు. అది కదలి వృక్షం. అదే మనం ఇప్పుడు పిలిచే అరటి చెట్టు అన్నమాట. మామగారితో దుర్వాసుడు ఇలా చెప్పాడు, మీ అమ్మాయి కదలి అందరికీ ఇష్టమైనదిగా కదలి ఫలం రూపంలో అన్ని శుభకార్యాల్లోనూ, భగవంతుని నివేదనలోనే కాక మానవులు చేసే ప్రతి వ్రతంలోనూ కూడా ఉంటుంది అని ఆయన వరం ఇచ్చాడు. ఇది అరటి చెట్టు కథ. ఈ అరటి చెట్టు కథ గురించి అంటే, సాధారణంగా చాలామంది అరటి చెట్టు గురించి ఎలా అంటే, పురాణాల్లో అరటి చెట్టు గురించి ఇంత విషయం ఉందని చెప్పి చాలామందికి తెలియదు. అంటే ఆయన భస్మం చేసేసిన తర్వాత ఆ కదలి తండ్రి వచ్చాడు. నా కుమార్తె ఏదైనా అడిగేటప్పటికి ఆయన ఏం చెప్పాలో తెలియలేదు. కానీ జరిగిందంతా చెప్పి క్షమించమని వాళ్ళ మామగారిని అడిగాడు. మీ కుమార్తెకి ఈ రకమైనటువంటి నేను గొప్ప హోదా ఇస్తాను అని, ఈ విధంగా అన్ని చోట్ల మీ అమ్మాయి గుర్తింపబడుతుంది, పొగడబడుతుంది. అందరిలోనూ కూడా చాలా భక్తిభావంతో ఈ విధమైనటువంటి అరటిపళ్ళు ప్రతి దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ విధంగా మనమంతా ఆ కదలి ఫలాన్ని భక్తితో దేవునికి సమర్పిస్తున్నాం. అందరం కూడా అరటిపండు అనేటప్పటికీ దేవుడికి సమర్పిస్తున్నాం, మనము తింటున్నాం. ఇది అరటి చెట్టు కదా. మిగతా విషయాలు